గ్రానీ మా బావ కొత్త గేమ్ ఏదో స్టార్ట్ చేశాడు. నేను ఒక లైన్ అయితే మిస్ అవుతా అన్నా అనేసి మన పారిజాతం గారు అయితే జోష్న అయితే కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేసింది. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను జోష్నకి కార్తీక్ ఒక 100% బూస్టప్ అయితే ఇచ్చింటాడు కదా వాళ్ళ మామయ్యకి వాళ్ళ తాతయ్యకి. అంటే సుమిత్ర అత్తయ్యకి గాయమైంది, ఆ గాయం మాండానికి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే మందు రాశాను కొంచెం టైం పడుతుంది అనేసి మన కార్తీక్ బాబు అయితే అక్కడ ఏదో కొంచెం ఒక 100% బూస్టప్ ఇచ్చి అత్త ఏం కాలేదు బాగుంది అనేసి బూస్టప్ అయితే ఇచ్చేసిపోయాడు. దానికి 100 రెట్లు అంటే 1000 రెట్లు నేను బూస్టప్ అయితే ఇస్తాను జోష్నకి. మీ బావ కార్తీక్ బావ ఉన్నాడు అసలు గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఆ గేమ్ని ఎక్కడ స్టార్ట్ చేసినాడో 2 రోజులు అలా ముందుకు తీసుకెళ్తాడు. 3వ రోజు ఆ గేమ్ కథ మర్చిపోతాడు. ఆ గేమ్ కథ మర్చిపోయి 4వ రోజు నుంచి కొత్త గేమ్ మొదలు పెడదాం అనుకుంటాడు, కానీ మొదలు పెట్టడు. అదే జరుగుతూ ఉండేది. అందుకోసం అనేసి నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. నువ్వు మాట్లాడే మాటలే ఈరోజు మీ తాతగారిని కార్తీక్ వాళ్ళ ఇంటి వరకు అయితే పోయినాయి. ఇంటి వరకు పోయిన తర్వాత అక్కడ మన సుమిత్ర గారిని చూస్తాడా లేదా అనేది ఒక క్లారిటీ కూడా చెప్తాను. సుమిత్ర గారిని చూస్తాడా లేదా అనేసి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో, అసలు నేను ఎందుకు ఈ మాట్లాడినాను. అలాగే దాగుడు మూతలు అయితే మామూలుగా ఆడట్లేదబ్బా. అదిగో దొంగ, అదిగో పోలీస్, అదిగో దొంగ దొరికేసింది పట్టేస్తారు, ఇంక నిజం చెప్పేస్తారు అనేసి మనం అనుకుంటానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కానీ ఆ దొంగ ఎప్పటికీ దొరకదు. నాకు తెలిసినంత వరకు ఇంకొక 200 ఎపిసోడ్లు 300 ఎపిసోడ్లు అయినా కానీ ఆ దొంగ దొరికే ప్రసక్తే లేదు. కామన్గా మనం సీరియల్లో కానీ ఎక్కడన్నా రియల్ లైఫ్లో కానీ ఎక్కడన్నా చూస్తాం మనం భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చిన వాళ్ళు హీరోయిన్ మధ్య కొంచెము కెమిస్ట్రీ అలాగే దూరము వాళ్ళ మధ్య ఉండే ఎఫెక్షన్ చూపించడానికి హీరోయిన్ని పుట్టింటికి పంపేయడం లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టడం ఆ విధంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడేంద్రా నాయన ఓల్డ్ ఏజ్ పీపుల్ని అసలు లిటరల్ చెప్పాలంటే మాత్రం సైడ్ క్యారెక్టర్లకు ఉండే ఇంపార్టెంట్ హీరోకి హీరోయిన్కి అస్సలు లేదని నేనైతే నమ్ముతాను. మీరు కావాలంటే చూసుకోండి. నిన్న ఎపిసోడ్లో కార్తీక్ని చూపించిండే జస్ట్ 10 సెకండ్లు చూపించారు. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ 1 నిమిషం చూపించారు, లాస్ట్ 30 సెకండ్లు చూపించారు. అంతే చూపించింది. అది కార్తీక్ని చూపించింది అంతే. 8 రోజులకి 2 రోజుల ఎపిసోడ్లో కార్తీక్ని చూపించి జస్ట్ 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు మొత్తం 40 నిమిషాల్లో అంటే 10% హీరోకి ఇస్తా అంటే 90% సైడ్ క్యారెక్టర్లకి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే తీస్తూ ఉంటారు. అందుకోసం అనేసి మనతో దాగుడు మొత్తం అయితే మామూలుగా అయితే ఆడట్లేదు అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మనం మాట్లాడుకున్నట్టయితే రేపు శివనారాయణ గారికి సుమిత్ర గారు దొరికిపోతారా లేదా, అలాగే జోష్న కాళ్ళ పైన పడింది, ఆ కాళ్ళ పైన పడి నన్ను క్షమించి నాన్న అనేసి అనింది. ఆ మాట ఎందుకనింది ఏమనేసి క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో ఎవరన్నా చూసింటే సీరియల్ చూసిండే వాళ్ళకి ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ సీరియల్ చూడని వాళ్ళు ఇప్పుడు రివ్యూ చూడండి, అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చి అయితే మీరు చూడండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది 2 రోజులు మన ప్రోమో అయితే మారిపోయింది. సోమవారం ప్రోమో ఒకటి మారింది, అలాగే బుధవారం ప్రోమో ఒకటి మారింది. మీరు చూసుకోండి, గమనించండి. ఎందుకంటే అక్కడ స్టఫ్ లేదు. ఎపిసోడ్లో స్టఫ్ ఉంటే ఆటోమేటిక్గా ప్రోమో వస్తుంది. అసలు ఏం జరగకుండా దాగుడు మొదలు పాపను పెడేసి అమ్మ ఎందుకు జోష్న కనపడకుండా చేసావు అనేసి మాట్లాడడం అవంతా మాట్లాడతాను, క్లియర్గా మాట్లాడతాను. వీడియో పూర్తిగా చూస్తారంటే మీకే ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. పెద్దగా మాట్లాడడానికి కూడా ఏం లేదు, సింపుల్గా అయితే చెప్పేస్తాను. వీడియో చాలా లెంత్ ఉండదు, షార్ట్గానే ఉంటుంది, కానీ పక్కా పాయింట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే అత్తయ్యకి గాయమైంది, అసలు ఎన్రాని మాట అయితే వినింది. నువ్వు ఆ విధంగా మాట్లాడే కొద్దికి అత్తయ్య ఎక్కడో ఒక క్షేమంగానే ఉంటుంది. అత్తయ్య మనసు కొంచెం చల్లబడిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇంటికి వస్తుంది. అందుకోసం అని మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మామయ్య, అత్తయ్య ఈ క్షణమే రావచ్చు, లేకపోతే ఈరోజు రాత్రికే రావచ్చు, లేకపోతే రేపే రావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ధైర్యంగా ఉండండి అనేసి తాతకి అలాగే మన దశరథ్ గారికి కార్తీక్ అయితే కళ్ళబోలని మాటలు చెప్పి అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత మన జోష్న అయితే క్వశ్చన్ చేస్తా ఉంది. అంటే మా అమ్మకి తెలిసినట్టు మాట్లాడుతున్నా, మా అమ్మ నీతో ఏమన్నా మాట్లాడిందా బావా అనేసి మన జోష్న అయితే కార్తీక్ని అయితే క్వశ్చన్ చేసింది. కార్తీక్, నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నువ్వు అసలు వారసురాలు ఊరో చెప్పేస్తే ఆ రెచ్చగొట్టడం ఉండదు. ఆ రెచ్చగొట్టిన తర్వాత నా కూతురునేనా నేను ఇంతలా దేశించింది అనేసి ఆమె సుమిత్ర గారు బాధపడ్డు. నా కూతురు వల్ల నేను తాళి తీసింది, నా కూతురు తాళనే నేను తీసిందా అనేసి సుమిత్ర గారు బాధపడ్డు. అవంతా క్షమించేస్తే నా కూతురు నా భర్తను చంపాలనుకోదు కదా అనేసి సింపుల్ లాజిక్. అసలు ఆ మాటలన్నీ చెప్పేసినారంటే అయిపోతుంది కదా. అది కాకుండా నా సమరంగా ఇష్టం వచ్చినట్టు గేములు స్టార్ట్ చేస్తా అక్కడక్కడే వదిలేసి వెళ్ళిపోతా ఉండవు చూడు గేములు. అదే దాగుడు మూతలు అయితే మాతో ఆడుతూ ఉండవు. సరే అది అయిపోయిన తర్వాత మన అక్కడైతే బూస్టప్ అయితే ఇచ్చేసి ఈ క్షణమే రావచ్చు, రేపు రావచ్చు, మొన్నటి రావచ్చు, అత్తయ్య గాయమైంది, గాయం మానేందుకు టైం పడుతుంది మామయ్య అని చెప్పేసి మామయ్య దగ్గర ఏదో ప్రొడక్షన్ అయితే చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ మన దీప అయితే స్టార్ట్ చేసిన దీప దగ్గర క్యారెక్టర్ అయితే స్టార్ట్ చేశారు. సుమిత్ర గారు అసలు ఎందుకు చెప్పకూడదు గ్రాని, ఎందుకు చెప్పకూడదు అమ్మ అనేసి మన అడిగితే దేవుడు దాగుడు మూతలు ఆడిస్తూ ఉంటాడు మనతో. అంటే సుమిత్ర అమ్మ గారు ఊరు వచ్చినా చెప్పకూడదు. ఈరోజు జోష్న వచ్చింది, రేపు తాతగారు వస్తారు, లేకపోతే అమ్మమ్మ వస్తుంది, ఎవరో ఒకరు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకైతే నువ్వు నిజం చెప్పకూడదు అనేసి మన దీప అయితే మన శౌర్య దగ్గర అయితే మాట తీసుకునింది. సరే శౌర్య అయితే ఊరికి చెప్పదని మనకు తెలుసు. అక్కడే దాగుడు మూతలు మనతో ఆడట్లేదు, దేవుడు ఆడుతూ ఉంటాడు అనేసి మనకు చెప్పారు. మా పైన ఎందుకు దాగుడు మూతలు రొత్తుతూ ఉంటారు, ఏ చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి మా పైన ప్రెజర్ చేసి. అసలు కార్తీక్ దీపం మధ్య సీన్స్ అసలు లేవు, అవి మిస్ అయిపోతా ఉంది, అసలు కెమిస్ట్రీనే మిస్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత కొత్త క్యారెక్టర్లు తీసుకొచ్చారు, ఆ వైరా తీసుకొచ్చారు. ఆ వైరా ఏం చేస్తామని ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడో 200 ఎపిసోడ్లో జోష్నాకి తెలిస్తే 400 ఎపిసోడ్లో మన దీపాకి అయితే తెలిసింది. 350 ఎపిసోడ్లో 150 ఎపిసోడ్ల నుంచి ఆ ఇంట్లో పని చేసుకుంటూనే ఉంటారు, కానీ కనీసం ఒక స్టోరీ అన్న ఒక లైన్ అన్న ముందుకు జరిగిందంటే అబ్బాయి అస్సలు లేదు. సరే అని అది అయిపోయిన తర్వాత దాగుడు మూతలు అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కాశీ వాళ్ళ ఎపిసోడ్ ఎందుకు చూపిస్తారో నాకైతే అర్థం కాదు. ఇక శ్రీధర్ గారు అలాగే కాశీ ఎపిసోడ్ చూపించి నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను అనేసి మన కాశీ మాట్లాడడం అంటే ఏదో మతలబు ఉంది. సరే మీరు వెళ్ళిపోండి అనేసి మన శ్రీధర్ గారు కూడా అంగీకరించేశారు. అక్కడ అంగీకరించేసిన తర్వాత అసలు పాయింట్ అనేది ఇక్కడే మొదలైంది. ఇక్కడ మొదలైతే అక్కడ మన దశరథ్ గారిని అలాగే మన తాతగారిని అయితే జోష్న నిలదీసింది. అసలు బావ వచ్చినాడు పోతా ఉండడు, అసలు బావకి అమ్మ ఎక్కడుందో తెలిసినా కానీ మీకు నిజం చెప్పట్లేదు, అసలు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి అడిగితే మన దశరథ్ గారు కోపం వచ్చేసి అసలు నువ్వే కదా దగ్గరుండి సాగనంపినావు, నువ్వే అంతా తప్పు చేసి మళ్ళీ నా పైన రుద్దుతా ఉండవా అనేసి మన దశరథ్ గారు అడవడం. అర్సేకుందికి ఇంక ఏం చేయాలో అర్థం కాల జోష్నకి అర్థం చేయకపోతే బావ వస్తాడు, హ్యాపీగా పని చేసుకుంటా ఉన్నాడు, పోతా ఉన్నాడు, నేను కనపడిన టెన్షన్ ఈరోజు కనపడలేదు అనేసి జోష్న అయితే ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది. ఆ పాయింట్ రైజ్ చేసిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొల్లాట జరిగి మన తాతగారి గుండెనొప్పి వచ్చినంత పని అయితే అయింది. అయ్యే కొందికి ఇంక జోష్న అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన తాతగారు ఒక మాట అయితే అనుకున్నారు, అవును కార్తీక్ ప్రశాంతంగా వచ్చినట్టు ప్రశాంతంగా పోయినాడు, జోష్న చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది కదా, మనం ఒకసారి కార్తీక్ వాళ్ళ ఇంటికి పోదాం, కార్తీక్ వాళ్ళ ఇంటికి పోయేసి ఒకసారి మాట్లాడదాం అనేసి ఆలోచించారు. తాతగారు ఆలోచించి డైరెక్ట్గా ఇంక కార్తీక్ వాళ్ళ ఇంటికి అయితే పోయాడు. కార్తీక్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా కార్తీక్ అనుకుంటా సుమిత్ర గారు ఉండే బెడ్రూమ్ దగ్గరికి అయితే పోయాడు. మీరు ప్రోమో చూస్తుంటే మీకు తెలిసింది నేనేం చెప్తాను అనేసి. సుమిత్ర గారు ఉండే బెడ్రూమ్ దగ్గరికి అయితే పోతే అక్కడ సుమిత్ర గారు అయితే పడుకోంటారు. తాతగారు చూసారా అంటే లేదు. తాతయ్య ఏంటి తాతయ్య ఇక్కడికి వచ్చావు అనేసి అడగడం. అక్కడ అడిగకుంది అయ్యో సారీ సార్ కంగారు లేదో తాతగారు అనేసాను. అసలు కంగారు ఎందుకు కార్తీక్ అనేసి మన తాతగారు అయితే అక్కడ బ్యాక్ అయితే వచ్చేసాడు. అంటే సుమిత్ర గారిని అయితే చూడలేదు. కానీ ఇక్కడే కీ పాయింట్ ఒకటి చెప్తాను నేనండి. అక్కడ కానీ ఒకవేళ ఇన్ కేసు తాతగారు ఈరోజు చూడకపోయినా కానీ రేపు నిజం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కార్తీక్ నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను, నిన్ను నా కత్తి అనుకున్నాను, నువ్వు నాకు ఏమి నిజం దాచవనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటిది నన్ను ఇంత బాధ పెట్టి నన్ను ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను ఈ విధంగా మోసం చేస్తావు అనేసి తాతగారు ఒక మాట అంటే కార్తీక్ ఆడబెట్టుకుంటాడు మాట అనేసి నేనైతే అడుగుతా ఉన్నాను. కార్తీక్ బాబు మీరన్న సమాధానం చెప్పండి, ఇంకా ఆపండి దాగుడు మూతలాడేది. కనీసం మీ కళ్ళ ముందర దొంగ ఉన్నా కానీ మీరు ఇంకా దాగుడు మూతలు కళ్ళు మూసుకొని దాగుడు మూతలు ఆడడం మాత్రం ఏమాత్రం నచ్చట్లేదు. కొంచెం ఫాస్టప్ చేయండి, సైడ్ క్యారెక్టర్లు తగ్గించి హీరోయిన్ మధ్య కొంచెం సీన్స్ పెట్టాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను. మీకు ఎలా అనిపిస్తుంది, అసలు సీరియల్ ఎలా అనిపిస్తుంది, ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.